నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా ప్రాధాన్యత ఉంది మన ధర్మం ప్రకారం అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి అసలు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత, బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి పనులు చేస్తే మంచిది, ఎటువంటి పనులు చేయకూడదు, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీధర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే బ్రహ్మ ముహూర్తం, మనకి బ్రహ్మ ముహూర్తం అనగానే చాలా విశిష్టమైన ముహూర్తం అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మనం ఎవరితో మాట్లాడినా పండితులతో బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు లేచి ఇలాంటి పనులు చేస్తే చాలా బాగుంటుంది శాస్త్ర ప్రకారంగా అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగా బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటండి? ఆ సమయంలో మనం ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది, అసలు చేయకూడని పనులు కూడా ఏమైనా ఉంటాయా తెలియజేయండి. తప్పకుండానమ్మా. తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ మధ్యకాలంలో ఎవరో ఆచరించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా తెలియజేద్దాము. చాలా మంచి ప్రశ్న. ఈ బ్రహ్మ ముహూర్తము అనేటటువంటిది మీరు అన్నట్టుగా అన్ని పనులకు, మంచి పనులన్నిటికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది బ్రహ్మ ముహూర్తం. ఎప్పుడు ఏ కాలాన్ని బ్రహ్మ ముహూర్తంగా నిర్ణయించారు అంటే, ఈ బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది సూర్యోదయానికి కంటే ముందు 2 ముహూర్తాలకు ముందు. ముహూర్తము అంటే 48 నిమిషాలు ఒక కాలాన్ని ముహూర్తం కింద గణితం చెప్పింది మన శాస్త్ర ప్రకారంగా. ఈ 48 నిమిషాల ముందు, సూర్యోదయానికి ముందు 48 నిమిషాలు కాదమ్మా, దానికి ముందు ఉన్నటువంటి అంటే 40, 40, 80, 216, 96 నిమిషాలు అంటే 1:36 నిమిషాలు ముందు నుంచి లెక్క. 48 నిమిషాలు, 1:36 నిమిషాల ముందు నుంచి సూర్యోదయాన్ని మీరు లెక్క తీసుకోవాలి. అది కలకత్తాలో ఉన్నవాడు అని అదే తీసుకోవాలి, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళైనా అదే తీసుకోవాలి. సుమారుగా 6 గంటలకు సూర్యోదయం అని అంటే మనకు 4 దానికంటే ముందు ఆ ప్రాంతం 1:30 ముందుకు వెళ్ళండి. 1:36 నిమిషాలు వచ్చింది మనకి కాబట్టి 1:36 నిమిషాలు వచ్చింది, 1:30 ముందుకు వెళ్ళండి. అక్కడ నుంచి 48 నిమిషాలు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఆ సమయంలో పితృదేవతలు, మామూలు దేవతలు. పితృదేవతలు అంటే మన తాలూకు ముందుగా మన తరాల వాళ్ళు, తల్లి, తండ్రి లేదా తాత, ముత్తాతలు, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరినీ, మనకంటే పెద్దవారిని అందరినీ కూడా పితృదేవతలు అంటారు, చనిపోయిన వాళ్ళని. ఆ పితృదేవతలు, మామూలు దేవతలు కూడా కలిసి ఉండేటటువంటి కాలం. అందుచేతనే మనం చనిపోయిన రోజున మనం అందరూ కూడా పితృదేవతలకి ఆబ్దికం అనేటటువంటి పేరుతో మనం చేస్తూ ఉంటాం. అందుచేత మనకి వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క కార్యక్రమమే ముఖ్యము. మనకి ఐశ్వర్యమో మరొకటో ఏది ఇవ్వాలన్నా మామూలు దేవతలు ఇస్తారు. కానీ వంశం అభివృద్ధి చెందాలి అంటే, వంశం అభివృద్ధి చెందడం అంటే కొడుకు పుట్టాలి. కూతురు 10 మంది పుట్టారు, కానీ ఈ ఇంటి పేరు నిలబడే మార్గం ఎట్లా? పుత్ర సంతానం ఉంటేనే వాడికి. ఎందుకంటే పుత్రికలకి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది, గోత్రం మారిపోతుంది. మన వంశానికి సంబంధించినటువంటి అతనికి ఏంటంటే తర్వాత కాలంలో లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా దౌహిత్రుడు అన్నారు. అంటే దుహిత అంటే కూతురు యొక్క కొడుకు కూడా ఈ కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పి పెట్టారు. ఆపద్ధర్మం మాత్రమే చెయ్యవలసింది పౌత్రుడు. అంటే పుత్రస్య కుమారః పౌత్రః, పుత్రస్య పుత్రః పౌత్రః. ఈ విధంగా అది మనకి చనిపోతే, ఎవరైనా చనిపోతే వారికి ఈ ఆర్థిక కార్యక్రమాలు చేయవలసింది పౌత్రుడు. కాబట్టి పుత్రుడు కోసమే అందరూ కూడా తపస్సు చేసేవారు ఆ కాలంలో. ఇప్పుడు చేస్తున్నారు, కానీ ఇప్పుడు అది పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ విధంగా ఆ సమయంలో పితృదేవతలు వీళ్ళందరూ కూడా కలిసి ఉండటం ఒక ప్రశ్న ఇదే. అలాగే ఆ సమయంలో మనం లేచి కనుక చదువుకున్నట్టయితే, లేచి చదువుకునే అది ఆ వయసు, ఆ సమయంలో, ఆ చదువుకునే వయసులో, ఆ సమయంలో చదివింది ఆ జన్మాంతము జ్ఞాపకం ఉండిపోతుంది విద్యార్థులకి. అలాగే విద్యార్థులు ఏంటంటే, ఇప్పుడు నేను కూడా, నాకు 66 వయస్సు అయినా నేను కూడా నిత్య విద్యార్థిని. నేను ఇంకా నేర్చుకోవాల్సిన ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు, నిమిషం కూడా వద్దండి, 1 నిమిషంలో ఎన్నో శ్వాసాలు తీస్తాం మనం. ఆఖరి శ్వాస వరకు ప్రతి వారు ఒక విద్యార్థే. ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. మనకి జిజ్ఞాస ఉన్నా లేకపోయినా కూడా అవి ఏదో కళ్ళ ముందు కనబడుతుంటుంది, వాటిని చూసి నేర్చుకుంటున్నాం మనం. అంటే చాలా మంది జ్ఞానం పెంచుకోవడం. ఇప్పుడు 66 వయసులో కూడా ఒక చీమల దండు అలా వెళ్ళిపోతుంది. అవి ఎంత క్రమశిక్షణ ఉంది, దాన్ని చూసి ఆ క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి బోల్డ్ కాయలు కాసింది, అది తన కాయ ఎప్పుడు తను తింటల్లా, అది ప్రజోపకారం కోసం కాస్తుంది.
అది మరి దాన్ని చూసి అది నేర్చుకోవాలి. మనం కూడా అందుకోసం జీవించాలి. వాళ్ళందరినీ దోచేసి మనం తినేయటం కోసం కాదు ఈ శరీరం ఉన్నటువంటి. ఇటువంటివన్నీ కూడా మనం ప్రతి క్షణము కూడా ఒక విద్యార్థి ఎంత వయసు వచ్చినప్పటికీ అట్లా ఈ ఈ ఆ సమయంలో ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకున్నది జీవితాంతం గుర్తుండిపోతుంది ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే ఆ సమయంలో లేచి ఏ పూజలు చేసినా అద్భుతంగా ఫలిస్తాయి. ఆ సమయంలో వేసి పూజ కనుక చేసినట్టయితే మీరు ఏ దేవతల్ని ఏమేమి కోరుకుని మీరు పూజ చేశారో అవి ఫలించటంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం, నవగ్రహాలు ప్రత్యేకించి ఉండవండి. ఆ సమయంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నవగ్రహాల యొక్క మన మీద ఉండే చెడు దృష్టి ఫలితం ఏదైతే ఉందో దానికి ఏదో జపం చేసుకోవాలని ఎవరో జ్యోతిషి చెప్పారు మీకు, అది చేయాల్సిన పని ఉండదండి. ఆ సమయంలో కనుక మీరు లేచి స్నానం చేసి మామూలుగా ఏ దేవుడు పూజ చేసినప్పటికీ కూడా నవగ్రహాల యొక్క ఆ దుష్ట చెడు ఫలితాలు ఏవైతే మన మీద పడుతున్నాయో, అందరి మీద దుష్ట ప్రభావం పడదు కదా, అవన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి. వాటంతట అవే తొలగిపోతాయి. ఇబ్బందులు ఉంటే పరిహారాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. అంటే అలా అని చెప్పేసి పూర్తిగాని కాదు, చేసుకోవాలి శాస్త్ర ప్రకారంగా. వాళ్ళు ఒప్పుకోరు కదా మరి. ఇప్పుడు మేము ఆధ్యాత్మికవేత్తలుగా మాకు ఎక్కడో ఏదో దొరికింది, దాన్ని బట్టి మనం చెప్తాం. మరి జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఆ విషయం అలా కాదు, కొంతన్నా చేయాలని ఆయన మీరు చెప్పింది విషయం కరెక్ట్ అయినప్పటికీ కొంతవరకు తగ్గినా కొంతవరకు చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, వాళ్ళ శాస్త్ర ప్రకారంగా. ఎందుకంటే మనకి ఈ విషయం మనకి ప్రతి విషయంలోనూ, ఆధ్యాత్మిక విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా కాంట్రవర్సీ, కొన్ని విభేదాలు అందరి మధ్యన ఉన్నాయి ఖచ్చితంగా. ఒక్క శాస్త్రం గురించి మాట్లాడినా కూడా అదే శాస్త్రంలో దీనికి చాలా కాలం తర్వాత నాకు జవాబు దొరికింది. ఏంటండి? అవతల ఒక రకంగా చెప్పిన ఆయన బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పండితుడు, యువతలు అదే దాన్ని ఖండించి వేరే రకంగా చెప్పినవాడు ఈయన మహాపండితుడే. సామాన్యుడిని నేను, వీళ్ళిద్దరి మధ్యన నేను నలిగిపోతున్నా. ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఎలా డిసైడ్ చేయాలి? వాళ్ళిద్దరిని పరీక్షించే అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. ఏది ఆచరించాలనేది ఒక డైలామా. కాబట్టి ఇక్కడ ఏంటంటే శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ ఋషయచ్చ మతాహ భిన్నాహ. శృతులు అంటే వేదాలు, వేదాలలో భేదం ఉంది. ఎందుకు భేదం ఉండాలి? ఉంది, అంతే. 4గా విభజించారు ఎవరు? వేదవ్యాసులు వారు. సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, 4 వేదాలుగా విభజించారు. ఈ వేదాన్ని చెప్పిన దానికి దీనికి యువతలు ఇంకో వేదంలో వెళ్ళిన దానికి తేడా ఉంటుంది. శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ. స్మృతిలో అంటే పురాణాలు. ఆ పురాణాల్లో ఇన్ని పురాణాలు ఎందుకు? 18 పురాణాలు రాసి పెట్టారు, ఇంకో ఉపపురాణాలు చాలా ఉన్నాయి. అక్కడ అవి భిన్నంగా ఉన్నాయి. శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ ఋషయచ్చ మతాహ భిన్నాహ. ఇప్పుడు నేనున్నాను, నాది కౌశిక గోత్రం. కౌశిక గోత్రానికి ఋషులు 3: కౌశిక, విశ్వామిత్ర, అఘమర్షణ. వేరే గోత్రం ఏదో ఉంది, వాళ్ళ ఋషులు వేరు, వాళ్ళ మతం వేరు, వీళ్ళ మతం వేరు. అంటే మతం అంటే క్రిస్టియానిటీ ఇదని కాదండి, వాళ్ళ యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి, వీళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. అందుచేత ఆచార వ్యవహారాలు కూడా కాదు. మరి ఇప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు నేనున్నానండి, నా ప్రవర్ నేను చెప్పుకోవాలి. ఆ ప్రవర్లో ఈ 3 ఋషులు వస్తారు. అహంభో అభివాదయ, ఇదివరకు నమస్కారాలు ఇలాగా ఇవన్నీ లేవండి. మామూలుగా కొన్ని సమాధానం చెప్తూ ఉంటారు, ఇలా పెట్టమన్నారు నమస్కారం. దానికి ముందు ఎలా ఉంది అంటే నమస్కారం అంటే బ్రాహ్మడికి నేను కౌశిక, నేను బ్రాహ్మణుణ్ణి, మీరు నాకంటే పెద్దవారు ఎవరో, నీ పేరేంటి నాయనా అని అడిగారు. నాకంటే పెద్దవారు గురువులు కావచ్చు, పెద్ద వయసు వారు కావచ్చు. అడిగినప్పుడు మేము సమాధానం చెప్పవలసిన విధానం, నా పేరు అవి చెప్పాల్సిన విధానం ఏంటంటే కౌశిక గోత్ర, ఆపస్తమ సూత్ర కౌశిక గోత్ర, శ్రీధర్ శర్మ అహంభో అభివాదయే. శర్మ లేకపోయినా కలుపుకోవాలి. ఉపనయనం ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి బ్రాహ్మడు అనేవాడు ప్రతివాడు కూడా శర్మే. దానికి ప్రత్యేకించి మా నాన్నగారు పెట్టక్కల దానికి పేరు. ఈ విధంగా అహంభో అభివాదయని ఈ విధంగా నమస్కారం చేసే విధానం ఉండేది బ్రాహ్మడికి. తర్వాత కాలంలో ఇలా పెట్టడం జరిగింది. ఈ తర్వాత ఈ విభిన్న మతాలు వచ్చిన తర్వాత ఇలా ఒంటి చేత్తో పెడుతున్నారు. దీని గురించి కొంతమంది చెప్పారు, ఇలా పెడితే నువ్వు కూడా సంస్కారం నాయన,
ఇలా ఒంటి చేత్తో అంటే ఆ చెయ్యి నరికేనైనా మరేం పర్వాలేదని కూడా చెప్పారు. అది తమాషా కోసం చెప్పుకుంటారు. దాన్ని మనం పరిగణలో తీసుకోవద్దు. అలాగా ఒంటి తప్పు పద్ధతి అని లేకపోతే మానేసి నీకు నమస్కారం పెట్టడం ఇష్టం అయితే వదిలే. ఈ ఒంటి చేతి నమస్కారాలు మాత్రం దేవుడికి కాదు, మన హిందువుల్లో ఎవరికి పెట్టక్కర్లా. నీకు మరి ఆ విధంగా పెట్టేటటువంటి వాళ్ళు మీకు బంధువులు ఉంటే, అదే మిత్రులు ఉంటే, బంధువుల్లో ఉండరు, మిత్రులు ఎవరైనా ఉన్నట్టు వాళ్ళు ఎలా పెడతాం మనం అలా పెడదాం, మరి ఏం పర్వాలేదు. అందుచేత ఇంత చేతులు తీసేంత అవసరం లేదు. ఈ విధంగా శృతి భిన్నా స్మృతి భిన్నా ఋషేశ్చ మతా భిన్నా ఈ విధంగా ఉంటుంది. అందుచేత ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ నవగ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా మనకి ఎవ్వరి మీద పడదు కాబట్టే ఎక్కువగా గృహప్రవేశం అనేటటువంటిది బ్రాహ్మీ ముహూర్తంలోనే చాలా వరకు ఉంటుంది. 199 వాళ్ళు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది ఒకటి మీరు గమనించుకోండి. ఎందుకని ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళల్లోనూ కూడా కొంచెం సగం నేర్చుకున్న వాళ్ళు ఏదో కొత్తదనాన్ని సృష్టించాలి, క్రియేట్ చేయాలి అని ఒక ముహూర్తాలు పక్కన పెడితే పరిస్థితులు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు చేసుకునే పద్ధతి ఒకటి అది కూడా ఉందమ్మా, అది కూడా ఉంది. మాకు ఆదివారమే కావాలి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను సిద్ధాంతిని, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మంచి ముహూర్తం చూడమనే కదా వచ్చావు. నాకు ఆదివారమే కావాలి. ఆదివారం అయితే గురువు గారు మా చుట్టాలు అందరూ రావడానికి వీలుంటుంది. తెల్లవారుజామున పెట్టిన, తెల్లవారుజామున అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది గురువుగారు, పొద్దుట 8 గంటలకు అక్కడ లేదు ముహూర్తం, కానీ నా చేత ఓకే అనిపించాలి. ఆ పాపం ఏదైనా ఉంటే ఈ పురోహితులకు చుట్టుకోవాలి మొత్తం. అలా కూడా ఉంటుంది అంతే. మరి పెళ్లి ముహూర్తం పెట్టాను అండి, పెళ్లి ముహూర్తం పొద్దుట పెడితే అది మ్యాక్సిమం ఇక్కడ తెలంగాణలో అభిజిత్ ముహూర్తంలోనే జరుగుతూ ఉంటాయి. అది 10:30, 11 గంటలకు, 12 గంటలకు అది ఎప్పుడు వస్తుందో అప్పుడు పెట్టాం. అభిజిత్ ముహూర్తంలో ముహూర్తం పెట్టాం. పెట్టిన ముహూర్తానికి 3:30కి చేసుకున్నారు వాళ్ళు పెళ్లి. లేట్ అవుతున్నాయి. లేట్ అవటం కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, దారిలో ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నారు, ఇట్లా ఏవో కారణాలు, తెవలరు, ఆడవాళ్ళు తెవలరు, ఇక్కడి నుంచి పక్క ఊరు నుంచి అక్కడి నుంచో రావాలి, ఇక్కడ ముందుగా ఏర్పాటు చేసుకోరు, అనేక కారణాలు. ఏదైతే మొత్తం మీద సంసారం బాగా చేసుకుంటున్నారు. ఒకటి వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకళ్ళు అర్థం చేసుకోవడంలో ఉంటుందండి. ఎదరివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ఎంతసేపు అపార్థం చేసుకోవడానికి ఆయన నాకు లొంగు ఉండాలి, ఆయన ఆవి నాకు లొంగు ఉండాలి, ఇలాంటి దౌర్భాగ్య ఆలోచనల వల్లే కాపురాలు కూలిపోతూ ఉంటాయి, ఎక్కువగా కూలిపోతూ ఉంటాయి. అందుచేత ఎదరి వారి దాన్ని కొట్టుకు సాగడానికి పెళ్ళి ఎందుకండి? శుభ్రంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మంచి పిల్లల్ని కనాలి, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి. ఎక్కడో స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయి. అనుకూలవతి అయిన భార్య, అదుపాద్యంలో ఉన్న పిల్లలు ఉంటే స్వర్గము ఇక్కడే. దీనికి భిన్నంగా భార్య ప్రవర్తన, పిల్లల ప్రవర్తన ఉంటే నరకం కూడా ఇక్కడే వస్తుంది. అందుచేత ఇక్కడ ముహూర్తం మనం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ముహూర్తంలో, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి గృహప్రవేశాలు చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే పెళ్లిళ్ళలో కూడా మన సర్కారు జిల్లాలకు మనకి వెళ్ళినట్టయితే, ఆంధ్ర వెళ్ళినట్టయితే అక్కడ పెళ్లిళ్ళు తెల్లవారుజామున, రాత్రులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానికి ఉన్న లెక్కలు దానికి ఉన్నాయి. దాని ప్రకారం చక్కగా ముహూర్తం పెడతారు. వాళ్ళు అక్కడ ప్రాంతం ప్రజలు ఖచ్చితంగా ముహూర్తం టైంని సెకండ్లతో సహా అందరూ వీటిని చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకా 2 నిమిషాలు ఉంది, 1 నిమిషం ఉంది, అంత ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు బాగానే ఉన్నారు, అర్థం చేసుకోవడంలో కొంత ఉంటుంది. అంతా ముహూర్తం. మరి శ్రీరాములు వారు ఉన్నారు, ఆయనకి ముహూర్తం పెట్టారు, తెల్లవారి పట్టాభిషేకం. ఏమైంది? పెట్టినవారు సామాన్యుడా? రాముల వారికి పెట్టింది ఎవరు? ముహూర్తం. అటువంటిది తెల్లారప్పటికి పరిస్థితులు మారిపోయినాయి. చేత ముహూర్త బలం కూడా తప్పకుండా ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితులు వికటిస్తూ ఉంటాయి. ఇది ఈ విధంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటి మాత్రం చాలా 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 ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి వీళ్ళందరూ పగలు పడుకుంటున్నారు, సూర్యోదయమే తెలియదు వాళ్ళకి. పగలంతా నిద్రపోతారు, రాత్రి వాళ్ళు ఏం చేస్తారండి? రాత్రి అంతా కష్టపడిన వాడు సూర్యోదయం చూడాలి అనుకునే పరిస్థితి ఏమీ లేదు ఇక్కడ. కానీ బతకాలి ముఖ్యం, బ్రతకాలి కదా మరి ఎవరు చూడాలి? తిండి గురించి, జీతం గురించి, ఇవన్నీ. అంచేత తప్పదు. కొన్ని మార్పులు మాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. తదనుగుణంగా పోవటమే ధర్మం. నువ్వు అలా బ్రాహ్మీ ముహూర్తంలో చేయాల్సిన పనులైతే మీరు చెప్పారు, చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? చేయకూడని పనులు అంటే చెప్తున్నాం కదా, నిద్రపోకూడదు. మరి రాత్రి వీడు పాపం అప్పటిదాకా పడుకున్న రాత్రి తెల్లవారు ప్రకృతి విరుద్ధమైన జీవితం, ప్రకృతి విరుద్ధమైనటువంటి జీవితం అండి ఇది.
అందుచేత ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా అయిపోతుంది, పెద్ద సమయం అయిపోతుంది. చెప్పొచ్చు, పురాణాల నుంచి తీసి చాలా చెప్పొచ్చు, చెప్పగలను కూడా. కానీ మీరు సమయం మాకు ఇవ్వగలగాలి కదా. ప్రజలకు కూడా వినేటటువంటి వారికి కూడా ఓపిక అవన్నీ ఉండాలి. లేకపోతే పక్క దోషిస్తున్నారు దీన్ని పూర్తిగా ఆస్వాదించే పరిస్థితులు లేరు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మీరు అన్నారు మార్పులు కాలానికి అనుగుణంగా చాలా వచ్చేసాయి అని. ఇప్పుడు అందులో ఒకటి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అది నిద్రించాల్సిన సమయం కాదు, దేవతా ఆరాధనకు సంబంధించిన సమయం, కానీ నిద్రిస్తున్నాము. అలా ఇంకా నిత్యం చేసే తప్పులు ఏమైనా ఉన్నాయంటారా? అందులో అదేనమ్మా, అది పురాణాల్లోకి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంద్రుడు ఈ ఋషి అహల్య గారి భర్త స్నానాంగని కోడే కూసి ఆయన లేపేశాడు దొంగ బుద్ధితోటి. కథ మీకు తెలిసే ఉండవచ్చు. ఆయన ఆ ఋషి యొక్క భార్య మీద ఆశతో ఆయన పంపించి ఈమెని వశం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కోడే కూసేశాడు. పాపం ఆయన నిద్ర లేచి మామూలుగా తెల్లవారిపోతుంది, అది బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసిందనే ఉద్దేశంతో గోదావరికి ఎక్కడికో దగ్గరలో ఉన్నట్టు నదీ ప్రాంతానికి స్నానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఆయన రూపంలో ఈయన వచ్చాడు. ఆ వెళ్ళిపోయిన ఆ ఋషీసుడి రూపంలో ఈయన వచ్చాడు. మొత్తం మీద అయిపోయింది. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన వాడు ఎవడు? ఇంద్రుడు. మరి ఆయన్ని శపించి పారేశాడు. అదే సమయంలో ఎట్ ది సేమ్ టైం తప్పు ఒకళ్ళది, తప్పు ఆయనకి శిక్ష పడింది. మరి ఈ పాతివ్రత ధర్మం ఆ రోజుల్లో బాగా ఎక్కువ ఉండేది కాబట్టి ఈవిడైనా గమనించాలి కదా, లేదు అనే ఉద్దేశంతో ఆవిడని కూడా శిలగా మార్చేశాడు. దానికి ప్రాయశ్చిత్తం మళ్ళీ రాములు వారు వచ్చి శ్రీరాముడు అవతారం దాల్చిన తర్వాత ఆయన వస్తుంటే ఆయన పాదధూళి తగిలినాడు ఆవిడకి అహల్యగా రూపం వస్తుందని చెప్పడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి అందులో మనకి. అంటే ఆ సమయంలో చేయకూడనటువంటి పనుల్లో ఇదొకటి. ఈ దాంపత్య సుఖం అనేటటువంటిది కూడా ఆ టైం దాటిపోనివ్వండి, లేదా దానికి ముందు కానివ్వండి ఇనేటటువంటిది ఇది ఒక మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకాను. అంచేత అటువంటి కార్యక్రమాలు ఈ సమయంలో తప్పుడు పనులు వద్దు అని చెప్పి మనకి శాస్త్రం పనులు చేయకుండా ఉండడమే. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శోభం భూయాత్. మంచిదమ్మా.